హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్నపిటల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇల్లుని అయితే చూపించబోతున్నాను. ఎందుకంటే అందరు అడుగుతుర్రు, అందరి ఇల్లులు చూపిస్తుర్రు, మీది కూడా ఒకసారి హోమ్ టూర్ చేయరని చాలామంది అడిగారు. అందుకే నేనైతే ఈ వీడియోలో అయితే మా యొక్క ఇల్లునైతే కంప్లీట్గా మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా ఇల్లు యొక్క ఎంట్రన్స్ అండి. ముందట మాకు బాలమ్మ దేవుడు అన్నట్టు. ఇది మెయిన్ డోర్ అండి. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లోనే మాకు పెద్ద హాల్ అనేది ఉంటుంది. పెంకుటిల్లు అంటే అయ్యో పెంకుటిల్లు అని అంటారు, బట్ అది వింటర్ సీజన్లో మరి సమ్మర్ సీజన్లో దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. సమ్మర్లో చాలా కూల్గా అనిపిస్తుంది ఈ హౌస్ అనేది, వింటర్ సీజన్లో చాలా వెచ్చగా అనిపిస్తుంది అన్నట్టు. చూడడానికి చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్స్ అన్నీ మా ఆయన క్రికెట్ టోర్నమెంట్లో విన్ అయిన గిఫ్ట్స్ అన్నట్టు. ఫస్ట్ అయితే మా ఫ్యామిలీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తా. ఇక్కడ కనిపిస్తున్నది అయితే మా అత్తమ్మ, మామయ్య, మా ఆయన, అక్క అన్నట్టు మాడపడుచు. చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నారంట, మెమొరీగా ఉంటుందని వాళ్ళు ఫ్రేమ్ కట్టించుకున్నారు. మ్యారేజ్ అప్పుడైతే చిన్న గిఫ్ట్ అనేది వచ్చింది. అందులో ఫ్యామిలీ ఫోటోని అయితే సెట్ చేసినాము. మా వెడ్డింగ్ అప్పుడు దిగిన ఫొటోస్ అండి, అది చిన్న సెట్ చేసినాము. టోటల్ ఫ్యామిలీ అది అన్నట్టు. నెక్స్ట్ మలేషియా పోయినప్పుడు మా ఆయన గిఫ్ట్ తీసుకొచ్చిండు, అది టవర్స్ గిఫ్ట్. ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య అన్నట్టు, అంటే ప్రశాంత్ వాళ్ళ నానమ్మ తాతయ్య రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ హన్షిత్ అండి, హన్షిత్ బర్త్డే అప్పుడు తీసుకున్న ఫొటోస్ అవి. నెక్స్ట్ టీవీ అండి. ఇప్పుడు కూడా ఇట్లాంటి టీవీలు వాడుతారని మీకు డౌట్ రావచ్చు, బట్ ఇది మా మామయ్య వాళ్ళు, మా ప్రశాంత్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన టీవీ వాడితే ఇంకా బాగా నడుస్తుంది. ఈ టీవీనే మా పిల్లలు దేనితో బ్యాట్తో కొడుతుర్రు. ఇది రిపేర్ అయిన తర్వాత మేము టీవీ అనేది చేంజ్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ అండి. అన్నీ మేము లోపలనే పెట్టేస్తాం, ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడు అన్నీ వాడేస్తూ ఉంటారు కాబట్టి. మా పిల్లలు కంఫర్ట్గా ఆడుకోవడానికి అయితే చాలా మంచి స్పేస్తోనైతే హాల్ అనేది ఉంటుంది అన్నట్టు. రెస్ట్ తీసుకోవడానికి అయితే ఒక సింగిల్ బెడ్ అయితే హాల్లో అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఒక రూమ్ అండి. ఈ రూమ్లో మా అత్తమ్మ వాళ్ళ బీరువా, వాళ్ళ సామాన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఎక్కువ యూజ్ చేయని ఐటమ్స్ అయితే మేము స్టోర్ రూమ్లో వేసుకుంటాము, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి వాడేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం నీట్గా ఉంచుతాము ఈ హౌస్ అనేది. నెక్స్ట్ ఇదొక రూమ్ అండి. ఈ రూమ్లో మా బీరువా, మాకు సంబంధించిన ఐటమ్స్ అయితే ఇందులో పెట్టేసుకుంటాము. అన్నీ అయితే సెల్ఫ్లలో పెట్టేస్తాయి, ఎందుకంటే కింద పెడితే అన్నీ వాడేస్తూ ఉంటారు. వాళ్ళ మెడిసిన్ కింద ఉన్న బ్యాగులలో అయితే బట్టలు, బీరువాలో అయితే అసలు పడతలేవు. పిల్లలు నలుగురికి సంబంధించిన ఐటమ్సే పడతలేదు. నెక్స్ట్ ఇంకో బీరువా అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. నెక్స్ట్ పూజా రూమ్ అండి. మా పూజా రూమ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. రీసెంట్గా అయితే కొంచెం పైకి ఉండే పూజ గది సెల్ఫ్ అనేది, దీన్ని కిందకి పెట్టించుకున్నాం. మా అత్తమ్మ కింద కూర్చొని కంఫర్ట్గా పూజ చేసుకొని ఉండేటట్టు. నెక్స్ట్ ఇక్కడ లక్ష్మీదేవి అండి ఒక సెల్ఫ్లో అయితే, కింద మిగతా దేవుళ్ళని అయితే పెట్టుకున్నాం ఇటు సైడు. నెక్స్ట్ కొన్ని ఐటమ్స్, తొక్కులు, కారపొడి ఇలా ఈ సెల్ఫ్లను అయితే సెట్ చేసుకున్నాము. పూజా రూమ్ అనేది కొంచెం అట్రాక్షన్గా కనిపించడానికి అయితే నేను వాల్పేపర్ స్టిక్కర్స్ అయితే ఆన్లైన్లో తీసుకొని ఇవి స్టిచ్ చేసిన. ఒక 2-3 months అవుతుంది. చాలా మంచిగానే ఉన్నాయి అన్నట్టు, పాడవలేవు. నెక్స్ట్ కిచెన్ అండి. అంతకుముందు చిన్నగా ఉండేదంట, మా మ్యారేజ్ బిఫోరే దీన్ని కట్టిర్రు. నెక్స్ట్ ఇది సెల్ఫ్స్ అండి. సెల్ఫ్లలో అన్ని డబ్బాలు నిండిపోతాయి, ఎందుకంటే మేము మంత్లీ ఒకటేసారి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి స్టోర్ చేయడానికి అయితే మేము స్టీల్ డబ్బాలు అయితే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇది డైనింగ్ ఏరియా అండి. కంఫర్ట్గా కూర్చొని తినే విధంగానైతే ఇక్కడ మాకు స్పేస్తోనైతే ఉంది రూము. ఎక్కువ మేమైతే కిచెన్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం అన్నట్టు. నాకు అన్ని రూమ్ల కల్లా కిచెన్నే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది. మనం చేయడానికి అయితే వెంటిలేషన్ కూడా బాగుంటుంది అన్నట్టు. మనం ఎప్పుడైనా కిచెన్ నీట్గా ఉంటే మన మైండ్ కూడా ఫ్రెష్ మైండ్తోనైతే వంటనైతే చేయగలుగుతాము. మ్యాక్సిమం నేను హౌస్ని ఎప్పుడు నీట్గా ఉంచడానికి ట్రై చేస్తాను, బట్ మా పిల్లలు పడేస్తూ ఉంటారు, నేను చదువుతూ ఉంటాను. కిచెన్లో వాల్కి అయితే ఆయిల్ మరకలు వాడకుండా అయితే దీనికి కూడా వాల్పేపర్ స్టిక్కర్స్ అయితే స్టిచ్ చేసిన. ఇవి కూడా 2-3 months అవుతుంది, బాగానే ఉన్నాయి. ఇది మా వాషింగ్ ఏరియా. ఎప్పుడు బోళ్ళు, బట్టలు వాష్ చేసుకోవడానికి అయితే మంచిగా కంఫర్ట్గా ఉంటుంది. పైన వర్షం పడకుండా రేకులు అయితే వేసారు. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా వర్షం పడకుండా అయితే రీసెంట్గా అయితే రేకులు అయితే వేసారు. వాష్రూమ్స్ అండి. నెక్స్ట్ అన్ని ఐటమ్స్ మనం ఎక్కువ యూజ్ చేయం కదా, యూజ్ చేయని ఐటమ్స్ అయితే నేను ఒక రూమ్లో పెట్టుకుంటాము.
చైర్స్ కూడా లోపల పెట్టేసుకొని అనుకోవచ్చు. ఇవి చైర్స్తోనే ఆడుకొని పడుతురు పిల్లలు, అందుకే లోపల పెట్టేసినాం. కొంచెం వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత బయటకు తీద్దామని. సమ్మర్ సీజన్లో అయితే కూలర్లు తీస్తాం కాబట్టి సమ్మర్ సీజన్ వరకు అయితే ఈ రూమ్లోనే ఉంటాయి. ఇట్లా యూజ్ చేయని ఐటమ్స్ అయితే ఒక రూమ్లోనైతే సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది బయటకి ఎంట్రన్స్ అండి. కిచెన్ నుంచి బయటకు వెళ్ళొచ్చు, మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఇది బయట అండి, రోడ్ నుంచి కొంచెం లోపలికనే ఉంటుంది మా ఇల్లు. ఇదండి మా ఫుల్ హోమ్ టూరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.